కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 22-23 వచనాలు చదువుకుందాం. యూదులు సూచక క్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానము వెదుగుచున్నారు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. క్రైస్తవ సువార్త యొక్క సారం సిలువ. సిలువ చిహ్నాన్ని గురించో, సిలువ చెక్క సిలువను గురించో, బంగారపు సిలువను గురించో, సిమెంట్ సిలువను గురించో నేను మాట్లాడటం లేదు. కానీ సిలువ వేయబడిన క్రీస్తు, సిలువ మీద ఉన్న క్రీస్తు మనకు ముఖ్యం, సిలువ చిహ్నం కాదు. సిలువ వేయబడిన క్రీస్తును మీకు ప్రకటించుచున్నాము. ఈరోజు సువార్తలో సిలువను తీసివేసి ప్రకటించటం మనం చూస్తున్నాం. కేవలం సిలువ ద్వారా వచ్చే ఆశీర్వాదాలు మాత్రం కోరుకుంటూ సిలువలో ఉన్నటువంటి ఆ మాధుర్యాన్ని, ఆ ప్రత్యేకతను, ఆ త్యాగాన్ని, ఆ యాగాన్ని విశ్వసించకపోవటం, అంగీకరించకపోవడం చూస్తున్నాం. సిలువను చూసినప్పుడు మనకి ఒక విధమైన నిజంగా ఆయన ప్రేమను ఎరిగిన వారికి కదలిక కలుగుద్ది. మరికొందరికి సిలువను చూడగానే వీళ్ళు క్రైస్తవులరా అన్నటువంటి ఒక హేళన కలుగుతుంది. సిలువను ధరించిన వారందరూ క్రైస్తవులు కాదు, సిలువ పెట్టుకున్న వాళ్ళందరూ నిజమైన విశ్వాసులు కాదు. కానీ సిలువ శక్తిని ఎవడు గుర్తిస్తారో వారే క్రీస్తు సంబంధులు. అక్కడే 18వ వచనంలో చూస్తే, సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి. సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము, కానీ రక్షించబడుచున్న మనకు దేవుని యొక్క శక్తి. సిలువలో శక్తి ఉంది, పాపాలను క్షమించగలిగిన శక్తి, నూతన జీవితాన్ని ఇవ్వగలిగిన శక్తి, ప్రతి పాపమును కడిగివేయగలిగిన శక్తి, పాపిని పరలోకానికి చేర్చగలిగిన శక్తి, సాతాను తల చితకగొట్టగలిగిన శక్తి. ఎంతమంది ఈ రోజున యేసుక్రీస్తులో ఉన్న శక్తిని గుర్తిస్తున్నారు? పైకి భక్తి గల వారిగా ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారిగా ఉంటారు ఈ అంచెదినాల్లో అని వాక్యంలో చూచినట్లుగా చాలామంది గుడ్ ఫ్రైడేని కూడా ఒక సెలబ్రేషన్గా, ఒక ఆర్భాటంగా, ఏదో ఒక పండగగా ఆచరించడం చూస్తున్నాం. ఇది పండగ కాదు, ఇది ఆర్భాటం కాదు. ఇందులో ఉన్నటువంటి లోతైన మర్మాన్ని మరోసారి మనం గుర్తించాలి. సిలువలో చేసిన ఆయన యాగాన్ని మనం ధ్యానించాలి. యేసు ప్రభు చెప్పాడు, ఇది మీ కొరకై విరువబడిన నా శరీరము, ఇది మీ కొరకై చిందించిన నా రక్తము. మీరు వీటిలో పాలు పంపులు పొందినప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుడి. యేసు ప్రభు సిలువను మరల మనం జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు కోరుతున్నాడు. ఎప్పుడైతే సిలువ త్యాగం, సిలువలో ప్రభు చేసిన యాగం మనకు గుర్తుంటుందో, ఆ సిలువ మనల్ని దీనులుగా చేస్తుంది, ఆ సిలువ మనల్ని పరిశుద్ధులుగా చేస్తుంది, ఆ సిలువ మనల్ని ప్రయోజకులుగా చేస్తుంది, ఆ సిలువ మనల్ని మనం తగ్గించుకొని మన ప్రభువును హెచ్చించినట్లుగా సాయం చేస్తుంది. ఈ హెచ్చించుకునే మనసు సాతాను మనసు. ఈ రోజున చాలామంది మనుషుల్లో కూడా సిలువ వేయబడిన క్రీస్తుని హెచ్చించుటకు బదులు తాము హెచ్చించుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. అరణ్యంలో మోషే ఇత్తడి సర్పాన్ని ఎత్తినట్లుగా యేసు ప్రభు ఎత్తబడాలి. యోహాను సువార్త 3వ అధ్యాయము 14వ వచనం చదువుదామండి. అరణ్యంలో మోషే సర్పమును ఎలాగు ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందునట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలసి ఉన్నది. మోషే ఇశ్రాయేలీయుల్ని
కానాను దేశానికి నడిపిస్తున్నప్పుడు ఆ అరణ్యంలో అనేక సార్లు ఇశ్రాయేలీయులు సణిగారు, భోజనం కొరకు, నీటి కొరకు. సణిగినప్పుడు సర్పాలు అనేకమైన వచ్చి వాళ్ళని కాటువేయటం ప్రారంభమైంది. సణిగే వాళ్ళ దగ్గర సర్పం వస్తుందండి. సర్పం అంటే సాతాను సంబంధమైంది. సణుగుడు, గొణుగుడు, కోపము, ద్వేషము, అసూయ, అహంకారము మన జీవితాల్లోనికి వచ్చినప్పుడు మనం సర్పం ద్వారా కాటు వేయబడుతున్నామన్న సంగతి గుర్తించాలి. వారిలో అనేక మంది ఆ సర్పము యొక్క విషానికి పడి చచ్చిపోతున్నారు. అటువంటి సమయంలో మోషే మొరపెట్టాడు. మోషే పని ఏంటంటే మనుషులు చేసిన తప్పు కొరకు దేవునికి మొర్రపెట్టడం, మనుషులు తెచ్చుకున్నటువంటి నష్టాలను, కష్టాలను నన్నేం చేయమంటారు అనకుండా వాటి విషయమై దేవుని సందులో మొరపెట్టేవాడు. యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చింది కూడా మోషే నా వంటి ప్రవక్త వస్తాడు అని ప్రవచించిన ప్రవచనంలో యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చింది మన పాపములన్నిటినీ మోసుకొని వెళ్ళడానికి, మన పాపములకు పరిహారం చేయడానికి, మన పక్షంగా తండ్రికి విజ్ఞాపన చేయడానికి. అప్పుడు దేవుడు ఒక మాట చెప్పాడు మోషేకి, ఈ సర్పకాటు వలన మరణిస్తున్న వీరిని తప్పించాలంటే ఒక ఇత్తడి సర్పాన్ని చేసి అది ఎత్తి పట్టుకో. ఎవరెవరు ఇత్తడి సర్పం వైపు చూస్తారో వారు బ్రతుకుతారు. ఇత్తడితో సర్పాన్ని చేసి ఎత్తి పట్టుకున్నాడు. నా వైపు చూచి రక్షణ పొందండి. బైబిల్లో చాలాసార్లు రాయబడి ఉంది, యేసు వైపు చూచుచు మన ముందున్న పందెములు ఓపికతో పరిగెత్తాలి. సర్పాన్ని ఎత్తి పట్టుకున్నప్పుడు ఈ సర్పం వైపు చూడండి, మీ విషం విరిగిపోద్ది అని ఎత్తినప్పుడు ఎవరెవరైతే ఆ ఇత్తడి సర్పాన్ని చూశారో వాళ్ళ విషం విరిగిపోయింది, వాళ్ళు బ్రతికారు. ఎవరైతే విశ్వసించకుండా, ఇత్తడి సర్పమును చూడకుండా తమ బాధలోనే ఉండి ఆ మాటను నమ్మలేదో వాళ్ళందరూ చనిపోయారు. ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, కొత్త నిబంధనలో నికోదేముతో చెప్పాడు, అరణ్యంలో మోషే ఎలాగూ ఇత్తడి సర్పాన్ని ఎత్తాడో అలాగే మనుష్య కుమారుడు ఎత్తబడవలసి ఉంది. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరూ బ్రతుకుతారు. సిలువలో నీ స్థానంలో నీ కొరకు మరణించాడన్న క్రీస్తుని నువ్వు గుర్తిస్తే నీ పాపముల నుంచి నీకు విముక్తి ఉంది. మన అతిక్రమముల కొరకు ఆయన గాయపరచబడ్డాడు, మన దోషముల కొరకు ఆయన నలగొట్టబడ్డాడు, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద మోపబడింది. అతడు పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత ఉంది, రక్షణ ఉంది, పాప క్షమాపణ ఉంది, విడుదల ఉంది. సామాన్యమైన సువార్త. యేసు వైపు చూస్తే, విశ్వాసంతో చూస్తే, సిలువలో నీ కొరకు యేసు ప్రభు చేసిన యాగాన్ని నీవు నమ్మితే, నీ పాపములు ఒప్పుకుంటే, ఆ పాపానికి పరిహారం ప్రభు చేశాడని గుర్తిస్తే నీవు రక్షించబడతావు. ఈ రోజున ఆచార భక్తితో మనం అనేకులు ఉన్నామే కానీ అనుదినము ప్రభు పాదాల దగ్గర మోకరించి ఆయన సన్నిధిలో ప్రార్థించేవారిగా కనబడడం లేదు. మనం ఊహించలేనంత, ఏ మనుషుడు భరించలేనంత ఘోరాతి ఘోరమైన శ్రమను ప్రభు సిలువలో పొందాడు. ఆయన చేసిన యాగము ద్వారా ఈ రోజున మనకు రక్షణ ఉంది. ఇది నిజంగా మీరు విశ్వసిస్తే, మీ మనోనేత్రాలు తెరవబడితే అది మీరు చూడగలుగుతారు. యేసుక్రీస్తు నమ్మిన వారు నమ్మటుకైతే బ్రతుకుట క్రీస్తే. చావైతే ఏడుపు కాదు, చావైతే బాధ కాదు, చావైతే దుఃఖం కాదు, చావైతే నష్టం కాదు, చావైతే లాభం. ఎందుకు లాభమైంది మరణం? జీవితకాలమంతా మరణ భయానికి బానిసలై ఉన్న వారిని, దుష్టుని జయించడానికి ప్రభు మరణము యొక్క బలము గలవాని అనగా అపవాదిని మరణము ద్వారా జయించాడు. కాబట్టి సిలువలో యేసు ప్రభు చనిపోయిన మరణం అపజయం కాదు. మీ గొప్ప దేవుడైతే ఎందుకు చచ్చిపోవాలి సిలువలో అని ఎవరన్నా అంటే సరైన సమాధానం చెప్పడానికి మీ దగ్గర ఉందా?
ఆయన నా కొరకు నా స్థానంలో చనిపోయాడు, కానీ ఆయన శరీరం కుళ్ళు పట్టలేదు. ఆయన 3వ దినాన మృత్యుంజయుడై లేచాడు. ఆయన ఆకాశానికి ఆరోహణమయ్యాడు. ఆయన తిరిగి రారాజుగా రాబోతూ ఉన్నాడు. ఇది సువార్తలోని సంపూర్ణత. యేసు ప్రభు మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము, కానీ 3వ దినమున ఆయన మృత్యుంజయుడై లేచాడు. సమాధి తెరవబడింది. అనేకులకు కనిపించాడు. ఆకాశానికి ఆరోహణమయ్యాడు. ఈస్టర్ రోజు మరలా ఆ విషయాలు మనం ధ్యానిద్దాం. కానీ ఈరోజు ఈ యేసయ్యలోని ప్రేమను మనం ఒక్కసారి గుర్తిద్దాం. నువ్వు ఎన్ని గుడ్ ఫ్రైడేలు అటెండ్ అవుతున్నావో ఇలాంటి చర్చికి, కానీ ఈరోజు ప్రభువా మరొక్కసారి నా మనోనేత్రాలు తెరిచి, ఆనాడు కలువరి సిలువలో నీవు వేలాడుతున్నప్పుడు నన్ను చూచావని, నా దోషాలు భరించావని, నన్ను రక్షించాలని, నన్ను నీ సాక్షిగా చేయాలని ఏర్పరచుకున్నావని నేను విశ్వసించినట్లుగా నాకు సహాయం చేయమని మనం ప్రార్థించడం ఎంతో అవసరం. సిలువను గురించిన సువార్త నశించుచున్న వారికి వెర్రితనం, కానీ రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి. ఒకసారి అందరూ లేచి నిలబడదాం. మీరు కళ్ళు మూసుకొని మీ స్థానంలో మీ కొరకు సిలువలో వేలాడుతున్న యేసు వైపు చూడండి. ప్రభువా, నా స్థానంలో నా కొరకు మరణించిన నీ ప్రేమ కొరకు వందనములయ్యా, నీ సిలువ యాగము కొరకు వందనములయ్యా అని ప్రతి ఒక్కరూ నోరు తెరిచి ప్రభువును స్తుతిద్దాం, ప్రభువుకు ప్రార్థిద్దాం, ప్రభువును ఘనపరుద్దాం. నా స్థానంలో నా కొరకు చనిపోయిన ప్రభువా, మృత్యువును జయించి తిరిగి లేచిన ప్రభువా, నా చేతులతో చేసిన దోషము కొరకు నీ చేతుల్లో మేకులు కొట్టబడ్డాయి. నా పాదాలు పరుగులెత్తిన పరుగుల కొరకు నీ కాళ్ళల్లో మేకులు కొట్టబడ్డాయి. నా దుష్ట ఆలోచనల కొరకు నీ నెత్తిన ముళ్ళ కిరీటం పెట్టబడింది. నా హృదయంలో చెడిపోయిన స్థితి కొరకు నీ డొక్కలో పొడవబడింది. నిలువెల్ల చెడిపోయిన నా కొరకు అణువణువున నీవు హింసించబడ్డావయ్యా. నీవు పొందిన దెబ్బల ద్వారా నాకు స్వస్థత కలిగినట్లు, నీవు చిందించిన రక్తము ద్వారా నాకు పాప క్షమాపణ కలిగినట్లు, నీ సిలువ ద్వారా నాకు పరలోక రాజ్యములో ప్రవేశము కలిగినట్లు, నా కొరకు రక్షణ సిద్ధం చేసిన ప్రభువా, నా కొరకు యాగాన్ని చేసిన యేసు ప్రభువా, నీకు వందనములని నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. మరొక్కసారి సిలువ వైపు చూడు. ఆయన చేసిన యాగాన్ని చూడు. నీ ఒక్క బాధే నువ్వు భరించుకోలేకపోతున్నావు. మన బాధలన్నీ భరించిన ప్రభు వైపు చూడు. నిన్ను సహించి, నిన్ను క్షమించి, నిన్ను ఆయన రాజ్య వారసునిగా చేసుకోవాలని నీ కొరకు సిలువలో చేసిన యాగాన్ని చూడు. ప్రతి ఒక్కరు నోరు తెరిచి, నా యేసయ్యా, నన్నెంత ప్రేమించావయ్యా, నా కొరకు ఎంత శ్రమను భరించావయ్యా, నా శిక్షను భరించి నా కొరకు బలైన యేసయ్యా, ఇదిగో నా జీవితం అని ప్రభువుకు మీ జీవితాలు అప్పగించుకోండి. ఈ సమయంలో ఎవ్వరూ నిర్లక్ష్యంగా ఉండొద్దు. మీ జీవితాలు ప్రభువుకి అప్పచెప్పుకోవాలి. ఎరిగెరిగి గాయాలు రేపుతున్నావు, క్రీస్తు ప్రేమను నిర్లక్ష్యం చేస్తున్నావు, నీ హృదయంలో లోకానికి చోటిస్తున్నావు. క్రీస్తు ఎత్తబడాలి, నేను తగ్గాలి, ఆయన కనబడాలి, నేను దాగాలి, ఆయనలాగా నేను మారాలి అనే ఆశ ఈరోజు మనకు కావాలి. నోరు తెరిచి ప్రార్థన చేయండి. అలాగే మన 2 చేతులు పైకెత్తి, యేసయ్యా నీ ప్రేమకు వందనములు, యేసయ్యా నీ యాగమునకై వందనములు. నేను ఇంకా నిన్ను బాధపడుతున్నానయ్యా, నీ గాయాలు రేపుతున్నానయ్యా. లోకాన్ని ప్రేమించి సాతానికి లోబడుతూ నిన్ను అవమానపరుస్తున్నాను యేసయ్యా. ఈ రోజున ప్రక్షాళన చేయనైనా, నా హృదయాన్ని శుద్ధి చేయి ప్రభువా. సగం సగం భక్తి నుంచి నన్ను విడిపించు, చల్లారిపోయిన భక్తి నుంచి నన్ను విడిపించు. విశ్వాసం నాకు దయచేయ్యా. నన్నెంత ప్రేమించావో, నా కొరకు ఎంత త్యాగాన్ని చేశావో నేనెన్నడూ మరువకుండా
నీ కోసమే బ్రతకడానికి సహాయం చేయి. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. సిలువ శక్తి నాలో లేదే, సిలువ ప్రేమ నాలో లేదే, సిలువలో సంపాదించిన విజయాన్ని నేను స్వతంత్రించుకోలేదే. ఎన్నిసార్లు దేవుణ్ణి దుఃఖపరుస్తావు, ఎన్నిసార్లు ఇంకా లోకానికి ప్రాముఖ్యత ఇస్తావు, ఎన్నిసార్లు శరీరేచ్ఛలకు లొంగిపోతావు, ఎన్నిసార్లు ప్రభువును పక్కన పెట్టి నీ సొంత చిత్తంలో ముందుకు పోతావు. ఇక చాలు, ఇక చాలు. ఈ రోజు నీ జీవితంలో ఒక విశేషమైన దినముగా మారినట్లు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అని చెప్పు. ఇక నువ్వు జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను క్రీస్తుతో పాటు సిలువేయబడి ఉన్నాను, సిలువలో నేనున్నాను, క్రీస్తు నాలో ఉన్నాడు. నేను పాత జీవితానికి వెళ్ళనని ఒక తీర్మానం చేయండి. నోరు తెరిచి ప్రార్థన చేయండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడము నాయన. నీ నామములో కూడి వచ్చిన వారందరినీ చూడయ్యా. ఏ గుండెల్లో ఏ గుబులుందో, ఏ వేదన ఉందో, ఏ సమస్య ఉందో, ఏ హృదయము నీ సన్నిధిలో కరుగుతుందో వారిని అంగీకరించు నాయన. ఇట్టి సమయంలో కూడా హృదయాన్ని కఠినపరుచుకుంటున్న వారిని ఒక్కసారి చాలి చేసుకో అయ్యా. నీ ఆత్మను కుమ్మరించి వారి స్థితిని వారు ఒప్పుకొన్నట్లుగా పరిశుద్ధాత్మ కార్యాన్ని జరిగించుము తండ్రి. ఈ రోజు మేము కాదంటే మా బ్రతుకులో మరో రక్షణ రోజు లేదేమోనని మేము భయపడటకు సహాయం చేయి నాయన. ఈ చివరి అవకాశాన్ని త్రోసివేయకుండా నీకు అప్పగించుకోవడానికి సహాయం చేయి. ఎన్నో గుడ్ ఫ్రైడేలు మా జీవితాల్లో దొర్లిపోయినవి. ఈ గుడ్ ఫ్రైడే ఒక అద్భుత కార్యం మా బ్రతుకులో జరగాలి. జయ జీవితాన్ని మేము పొందాలి. నీ సాక్షులుగా బ్రతకాలయ్యా. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని దర్శించుము, ప్రతి యవ్వనస్తుడిని దర్శించు నాయన. శరీరేచ్ఛలకు లోకాశలకు బానిసలైన వారిని విడిపించుము. ప్రతి కుటుంబాన్ని దర్శించు నాయన. ఆ కలువరి సెలవులో ఏనాడో సాతాను తల చెత్తగొట్టావు కదా, మమ్మల్ని విడిపించు నాయన. నీ బిడ్డలుగా మేము జీవించుటకు సహాయం చేయము. పాపం వల్ల వచ్చిన ప్రతి శాపాన్ని, ప్రతి వ్యాధిని, ప్రతి కీడును, ప్రతి అపజయమును, ప్రతి నిందను, అవమానమును నజరేయుడైన యేసుక్రీస్తు నామములో కొట్టివేయుచున్నాము నాయన. నీ సమాధానం మాకు దయచేయి. పునరుద్ధానపు శక్తి మాకు దయచేయి. జయ జీవితాలు మాకు దయచేయము. ఈ సమయంలో మమ్మల్ని ఒక్కొక్కరిని అభిషేకించమని, మా ముందుండి మిగిలిన సమయంలో తోడుని నడిపించమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.